నాకెంతో నచ్చిన బాబు మా విష్ణుబాబు మంచు గారికి, వేదిక మీద ఆశీనులైన ప్యానల్ సభ్యులందరికీ పేరు పేరున, ముందు వరుస వెనక వరుస, ఆ మూల ఈ మూల అందరికీ పేరు పేరున, మీడియా ప్రెస్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. నా గురించి, నా క్యారెక్టర్ గురించి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నేను ఎంటర్ అయిన ఫస్ట్ డే నుండి చూస్తున్న ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత అందరిని చూస్తే చాలా సంతోషం అనిపించింది. కనుక అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసి 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. ఒకరోజు మెడ్రాస్లో షూటింగ్ చేసేది నేను, రాత్రి హైదరాబాద్లో షూటింగ్ చేసి మార్నింగ్ మెడ్రాస్లో చేసేది, తిరుపతిలో చేసేది, పరుగులు తీస్తూ ఉండేది. రోజుకు 5-6 షిఫ్ట్లు కూడా పనిచేసిన నేను. తెల్లవారుజామున 4 to 6 షిఫ్ట్లు ఎన్ని చేశానో. అలాంటి పరిశ్రమ, మహామహులతో ఉన్న పరిశ్రమ, కొందరు పెద్ద దిక్కు వెళ్ళిపోయిన తర్వాత అరే దిక్కు లేకుండా అయిపోతుంది ఏంటి ఇండస్ట్రీ అన్నట్టు చిన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ లోపలే కొద్దిగా షార్ట్ కట్గా వస్తాను, ఎందుకంటే చాలా కథ ఉంది చెప్పడానికి. ఈ లోపలే తెలుగు సినిమా హైదరాబాద్ షిఫ్టింగ్ అనేది కూడా ఒకటి వచ్చేసింది. కొంతగా ముందు అన్నపూర్ణ స్టూడియో రావటం, తర్వాత ఈ పద్మలయ కానీ రామనాయుడు గారి స్టూడియో ఇవన్నీ రావటం, కొంతమంది ఆర్టిస్టులు షిఫ్ట్ అవ్వటం, కొంతమంది అక్కడే ఉండిపోవటం, కొంతమంది ఇక్కడి నుండి అక్కడికి పోయి షూటింగ్ చేయటం, కొంతమంది అక్కడి నుండి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయటం. అక్కడ వాళ్ళకి వేషాలు దొరుకుతున్నాయి, ఇక్కడ వాళ్ళకి వేషాలు లేవని మళ్ళీ అదొకటి కాంట్రవర్సీ రావటం. మళ్ళీ దానికి గాను ఇక్కడోళ్ళు ఇక్కడే ఉండాలి, అక్కడోళ్ళు అక్కడే ఉండాలని మళ్ళీ ఏదో రావటం. ఆ సందర్భాలలో కొందరు అక్కడ, కొందరు ఇక్కడ, ఎక్కడ కూర్చోటానికి కూడా అవకాశం లేకుండా, కలుసుకోవటానికి కూడా అవకాశం లేకుండా, కష్ట సుఖాలు మంచి ఏది మాట్లాడుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మన పెద్ద హీరోస్ అంతా కూడా, అన్నగారేమో అటు రాజకీయం సైడ్ వెళ్ళిపోయారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఒక పెద్ద దిక్కుగా నిలబడి వారిని ఆనరరీ ప్రెసిడెంట్గా ఉంటూ, మనం కూర్చోటానికి మాట్లాడుకోవటానికి అప్పుడప్పుడు మనకి ఏదైనా వేదిక కావాలని అట్లా ఆ డిస్కషన్స్ తోటి అలా ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ క్రికెట్ మ్యాచ్ ఏదో పెట్టాల్సి వచ్చింది. నేను కూడా ఆడాను అందులో. మేము ఫ్లైట్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా అల్లరి చేశానులేండి, బాగా నేనే అనౌన్సర్ని ఫ్లైట్లో. ఆ సందర్భాల్లో ఆకాశంలోనే పుట్టిందనుకోండి ఒక రకంగా, మా అనేది ఒకటి పెట్టాలని. మా అంటే అమ్మని, మనమని, మనందరిదని, కళాకారులు అంతా ఒకటే అని, ఒక వేదిక తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది రావడం, దాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టి మా పుట్టించటం, దాని ద్వారా అప్పుడప్పుడు కలవడం, చిన్న మీటింగులు పెట్టడం, కష్ట సుఖాలు మాట్లాడుకునేటప్పుడు అక్కడి నుండి కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కానీ, డైలాగ్ ఆర్టిస్టులు కానీ, ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, అప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ, హైదరాబాదులో ఉన్న వాళ్లకు వేషాలు దొరకట్లేదు, మద్రాసు నుంచి చిన్న గెస్ట్ రోల్స్ కూడా మద్రాసు నుంచి తీసుకొస్తున్నారని మళ్ళీ అదొకటి రావటం. ఇవన్నీ సరి చేసుకుంటూ రిపేర్లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. పెద్ద దిక్కు బాగానే నడిపింది. దాసరి గారు ఉన్నప్పుడు కానీ, ఇంకా నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కానీ, అన్న చిరంజీవి గారు అప్పుడు కానీ చక్కగా ఉంది. ఒక ఫ్యామిలీ అంటే ఇదేరా అన్నట్టుగా ఫీల్ అయినాం.
ఏదో కరోనా వచ్చినట్టే వచ్చిందండి, ఏదో ఆ మధ్య నుంచి 2-3 టర్ముల నుంచి. ఇక మధ్యలో కొద్దిగా ఆర్టిస్టులు సెటిల్ అయ్యారు. మణికొండలో ఒక పాండీ బజార్ అయిపోయింది, కృష్ణానగర్ ఒక పాండీ బజార్ అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ ఫిలిం నగర్ అయిపోయింది. బాగానే ఉన్నాం. ఇండస్ట్రీ సెటిల్ అయింది అనే కాడికి వచ్చింది. ఒక్కొక్క రోజు 30-40 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. మేము 5-6 షిఫ్ట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. అసలు జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు దొరకని రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపల టీవీ కూడా పుంజుకుంది బాగా. జీవనోపాధి బ్రహ్మాండం రా, సినిమాను నమ్ముకున్నవాడు ఎవడు ఉపవాసం ఉండడు అనే టైం వచ్చింది. బాగున్నాం, అంతా బాగానే ఉంది, ఓకే. ఈ లోపల నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి. ఎరా బాబు, ఉద్యోగం రిజైన్ చేసామంటే చేయలేదు గురుగారు అన్న. అక్కడ కొన్ని విషయాలు నాకు చెప్పారు, చేసేయరా, నీకు ఫుడ్ రిజర్వేషన్ ఏంటి, ఇండస్ట్రీకి కొందరు అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం, నువ్వు అది దాటిపోయావురా, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరము అని నాకు కొందరు పెద్దల గురించి చెప్తూ, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక సావిత్రి గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక అని అట్లా పేర్లు చెప్పి టాప్ పేర్లన్నీ, వీళ్ళంతా ఇండస్ట్రీకి అవసరం రా. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక నాగార్జున గారు, ఇండస్ట్రీకి అవసరం. ఇండస్ట్రీ 3 పూలు 6 కాయలుగా బ్రతకాలంటే, అందరికీ సమృద్ధిగా పని దొరకాలంటే ఇండస్ట్రీకి వీళ్ళు అవసరం రా. ఇండస్ట్రీ కొందరికి అవసరం. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సినిమాను నమ్ముకున్న వాడికి ఈ సినిమా పని తప్ప ఇంకొకటి రాదు. కెమెరామెన్లు కానీ, కెమెరా బాయ్స్ కానీ, వీళ్ళు ఇది తప్ప ఇంకొకటి రాదు. అట్లాగే డ్యాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఫైట్స్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇంకా ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఏ పని వచ్చిన వాడు ఆ పని ఇక్కడ చేస్తాడు. ఆర్టిస్టులు కూడా ఆర్టిస్ట్గా ఉంటాడు, జూనియర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, లైక్ దట్. ఇంకొక పనికి పోరు, ఇంకొక పనికి వాడు పిలవరు, పిలిచినా కూడా వీళ్ళకి రాదు. కనుక ఇండస్ట్రీ అవసరం వాళ్ళకి. అది అవసరం అని అంటే ఇండస్ట్రీకి కొందరు అవసరం ఉన్నారు కదా, వాళ్ళు ఇండస్ట్రీని కాపాడేది. గ్లామర్ వచ్చినా, ఇంకేది వచ్చినా వాళ్ళే అని నాకు కొన్ని విషయాలు చాలా సందర్భాలు నాకు చెప్పడం జరిగింది. నేను నిజమేనా ఆలోచించుకున్నాను, అరే కరెక్టే కదా అనుకున్నాను. కానీ ఈ 2-3 టర్ముల నుంచి గ్లామర్ ఫీల్డ్ అండి, సినిమా ఫీల్డ్ అంటే గ్లామర్ ఫీల్డ్. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి అవసరమో, ఎవరి వల్లనైతే ఇండస్ట్రీకి పేరు వస్తుందో, ఎవరి వల్లనైతే ఇండస్ట్రీకి ఒక గ్లామర్, ఒక వెలుగు, ఒక స్టార్స్, వాళ్ళని పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడటం దురదృష్టకరం అండి, బాధాకరం అండి. ఇండస్ట్రీ ఏదో అయిపోతుందని, నీలాంటి వాళ్ళని ఎంతమందినో పుట్టిస్తుంది ఇండస్ట్రీ, ఎంతమందికో భోజనం పెడుతుంది ఇండస్ట్రీ, ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తుంది ఇండస్ట్రీ, ఒక వెలిగిస్తుంది ఇండస్ట్రీ. కానీ నీకోసం పుట్టిందా ఇండస్ట్రీ? నో, నీలాంటి వాళ్ళని పుట్టించడం కోసం పుట్టింది ఇండస్ట్రీ. ఏ కళామ తల్లి దీవెనలతో, ఏ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా పుట్టి ఆ కళామ తల్లికి సేవ చెయ్యి వద్దన్నరా? ఎవరు వద్దనలేదే. మదర్ తెరీసాని సేవ చేయమని ఎవరన్నా పిలిచిండ్రా? ఆమె మదర్ ఆఫ్ నేషన్ అయింది. నీకు సేవ చేయాలనిపించింది, ఏదో లెక్కలు చెప్తున్నారు ఆ అవతల ప్యానల్ ప్రెసిడెంట్ అంట. ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క కాదు, నేను 6 నెలలు స్టడీ చేసిన. దీనికి స్టడీ చేయాలా? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టాలా? 200 మంది ఉన్నారు అసలు వాళ్ళు, 150 మంది అసలు లోకల్ కాదన్నప్పుడు, ఆ పదవి నీ నోట్లోంచి వచ్చినప్పుడు మేమందరం కళాకారులంతా కళామ తల్లి ముద్దు బిడ్డలు. ఎస్, కానీ విడదీసి మాట్లాడి వీళ్ళేమో ముందుకు రారు, వీళ్ళేమో ఓట్లేయరు, వీళ్ళేమో మీటింగ్కి రారు, వీళ్ళేమో అది, వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు పనికిరారు. అందరూ పనికొస్తారు సినిమాకి. పనికిరానోడు అంటూ ఉండడు. బాబు మోహన్ ఏంటి, హీరో ఏంటి, పనికొస్తున్నాడా? నా తహసీల్దార్ అన్నాడు,
నేను నాటకాలు వేస్తుంటే, ఎరా ఏమవుతావురా నువ్వు, హీరో అవుతావా, కమిడియన్ అవుతావు అని నన్ను తిట్టిండు ఒక తహసీల్దార్. ఆయన ముందే మావగారు 50 days ఫంక్షన్ బ్రహ్మాండంగా నాకు 20-30 ఆర్చీలు కట్టి సన్మానం జరుగుతుంటే ఆ సన్మాన సభకు వచ్చి, బాబు మోహన్ అమ్మ సాధించావురా అని కంటతడి పెట్టుకున్నాడు నా తహసీల్దార్. నేను లీవ్ అడగటానికి కూడా గజగజ వణికేవాడిని ఆయనకి. ఆర్ఎల్ నారాయణ గారు గ్రేట్. లైక్ దట్ సినిమాకు పనికి రానుడంటే ఎవరు ఉండరండి. పని దొరికితే, అదృష్టం కలిసి వస్తే, కలమ తల్లి దీవిస్తే ఏమైనా అవుతారు. నేను కాలే హీరో. కనుక విడదీసి మాట్లాడటం, వీళ్ళు పనికొస్తారు వీళ్ళు పనికిరారని మాట్లాడటం బాధ కలిగింది నాకు. ఇండస్ట్రీ గురించి మాట్లాడి నన్ను అడిగాను, రండి బాబు, నేను 5-6 మందితో పంచాయతీ పెట్టుకున్నాను. ఒక 2 లేడీస్ అయితే దారుణంగా చి ఇట్టయిపోయిందేం బాబుమోహన్ గారు, మీ ఇండస్ట్రీ ఇట్టయిపోయిందేం బాబు. అరే ఏమైపోయిందమ్మా, ఎట్లయిపోయింది? నిక్షేపంగా ఉంది. ఇండస్ట్రీకి ఏమి, మంచోని చేర చేసేది ఇండస్ట్రీ, చెడ్డోని చేర చేసేది ఇండస్ట్రీ. మంచోడికి అన్నం పెట్టింది, చెడ్డోడికి అన్నం పెట్టింది. కానీ కళామ తల్లిని మరిచినవాడు, ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చినవాడు కళామ తల్లి ముద్దుబిడ్డ కానే కారు, కాజాలరు. ఆగ్రహిస్తే నేల టికెట్ కూడా అవుతారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చూస్తున్న టైంలో కరోనా వచ్చిందండి. ఎంత దురదృష్టకరం అంటే, సెటిల్ అయ్యాం మనం. మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి, మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసిపోయి ఈ గొడవలు పోయి, ఫైటర్స్ కొట్లాడుకొని, వీళ్ళు కొట్లాడుకొని, ఇవన్నీ పోయినాయి. నిక్షేపంగా ఉన్నాం. కరోనా వచ్చి షూటింగ్ లాగిపోయినాయండి. మళ్ళీ విపత్తు స్టార్ట్ అయింది. సినిమాలన్నీ బంద్ అవటం వల్ల సినిమానే నమ్ముకున్న వాళ్ళు ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా పెద్దలు చెయ్యి కలిపారు. ఉపవాసం ఉండకుండా చూడటానికి ప్రయత్నించారు, బ్రహ్మాండంగా ప్రయత్నించారు. నేను కూడా కొందరు ఒక 5-6 జూనియర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పితేనే వాళ్ళని పిలిచి మరీ బియ్యం ఇచ్చి పంపారు. చక్కగా డీల్ చేశారు, సిస్టమేటిక్గా డీల్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే సినిమాలు థియేటర్లు బంద్ అయిపోయి, లాక్డౌన్లు పెట్టేసి అస్తవ్యస్తం అయిపోయారు మళ్ళీ సినిమాను నమ్ముకున్న వాళ్ళు. ఎందుకంటే షూటింగ్ ఉంటేనే భోజనం ఉంటుందండి, వేషం ఉంటేనే భోజనం ఉంటుందండి. ఎంతమందినని మీరు వేరు చూడగలుగుతారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే, అలాంటి పరిస్థితులు చూస్తుంటే టర్మ్ అయిపోకముంది ఎంత దురదృష్టం ఉండే, అంత వ్యామోహమా? అరే ఆ ప్యానల్లో కొందరు ఉన్నారు, మా ఊరని అక్కడ పోటీ చేస్తే 4 ఓట్లు వచ్చినాయి, ఈడ పోటీ చేస్తాడు నువ్వు రావడానికి వీళ్ళేది అడుగు అన్నారు, ఇక ఈడికి వచ్చారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ కరెక్ట్ కాదండి, అది కరెక్ట్గా నా కళామ తల్లి ముద్దు బిడ్డలుగా ఉండాలి. ఈ అస్తవ్యస్తం ఆ అస్తవ్యస్తం చూసి ఒకరోజు నాకు మోహన్ బాబు అన్న ఫోన్ చేసి, బాబు మోహన్, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినావు, అనుభవజ్ఞుడివి, నువ్వు అక్కడ ప్రజల కోసం పనిచేసినావు, ఇక్కడ మా కోసం పనిచేయి, నీలాంటి వాళ్ళు అవసరం అంటే. అన్నా నాకు ఇష్టం ఉండదు, నేను ఇక్కడ మహామోహన్ని కొట్లాడుతున్నాను, డిప్యూటీ సీఎంలని కూడా ఓడగొట్టాను, నేను చేసిన పనులకు నన్ను బ్రహ్మరథం పడుతున్నారన్నా, వద్దన్నా అంటే, లేదు బాబు మోహన్, మన బాబు పోటీ చేస్తున్నాడు విష్ణుబాబు అనేసరికి ఆలోచనలు పడ్డాను. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్, అక్కడిది వింటున్నాను, సంవత్సరం ముందు నుంచే వింటున్నాను. ఉలవలు పలవలుగా మాట్లాడటం ఏంటో, విమర్శించుకోవటం ఏంటో. అసలు ఎదుటివాడిని విమర్శిస్తే నన్ను నేను విమర్శించుకున్నట్టు, ఆకాశం మీద ఉమ్మేస్తే నా మీద కూడా పడుద్ది, నా ముఖం మీద పడుద్దని ఆలోచన జ్ఞానం లేకుండా అనవసరమైన విమర్శలు. ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉందానండి, ముఖ్యమంత్రి నెంబర్ 1 స్టేట్ ఇది, ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉందా అని చెప్పారు. సరే ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి లేవనుకోండి, అది వేరు. కానీ ఇక్కడ సాటి నటులను ప్రేమతో ఆదుకోవచ్చు, ప్రేమతో సేవ చేయొచ్చు. నాకు ఇంతమంది డాక్టర్లు లేదు, అంతమంది. నేను క్యాబినెట్ మంత్రిగా, నేను లేబర్ మినిస్టర్గా నేను చేశాను. ఈఎస్ఐ కార్డు ఉన్న ఎవరైనా సరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అపోలోలోగా కూడా
హార్ట్ సర్జరీలు కూడా చేసుకోవచ్చు, ఎన్ని లక్షల బిల్లైనా ఫ్రీ అని నేను చట్టాన్ని తెచ్చాను. చట్టాన్ని ఇప్పుడు అదే అమలవుతుంది. కాంగ్రెస్ పీరియడ్లో ఆర్గనైజింగ్ సెక్టార్, అనార్గనైజింగ్ సెక్టార్ అని, అంటే ఈ కుమ్మరి వడ్రంగి ఇట్లాంటి పనులు ఈ చేసుకునే వాళ్ళు, సుతారి పనులు చేసుకునే వాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, వీరంతా కాదు అనార్గనైజింగ్ సెక్టర్కి వస్తారు. ఆర్గనైజింగ్ సెక్టర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఏ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కానీ, ఎక్కడ పనిచేసేవాళ్ళు కానీ, మన 24 క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ చట్టం తెచ్చాను. జిల్లాలకు కూడా దీన్ని అప్లికబుల్ అన్నాను. ఏ జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఫ్రీ, పేదవాళ్లకు, కార్మికులకు, కళాకారులకు. ఇట్లా భరద్వాజ గారికి బాగా తెలుసు, నాకు చాలా గౌరవనీయులు భరద్వాజ గారు. నేనేం చేశానో సినిమా ఇండస్ట్రీకి, చిత్రపూర్ కాలనీలో గొడవ అవుతుంటే నా దగ్గరకు వచ్చారు సెక్రటరీకి ఒక 28-30 మంది. భరద్వాజ గారు కూడా తెలుసు, వారు వచ్చారు. కలెక్టర్ మాట్లాడాను, నో నథింగ్ డూయింగ్, ఇది మా ఇండస్ట్రీ, పురుగు అక్కడ అని చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను. ఆర్డీఓకి ఫోన్ చేశాను, ఇమ్మీడియట్గా పంపాను, నిమిషాల్లో సాల్వ్ చేశాను. ఇలాంటివి మాకు అవకాశం ఉన్న కూడా మేము చేసినాం. నువ్వే చేయడానికి వచ్చినట్టు, నువ్వే 6 నెలలు ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు, నువ్వే పుస్తకాలన్నీ చదివి భగవద్గీతలు ఓర్ నాయన మేమంటా చెప్పుకుంటే చాలా చెప్పుకుంటాం. కానీ మన ఎన్టీ రామారావు గారు ఎన్ని చెప్పుకోవాలి, ఎక్కడ తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అన్నగారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ జోరలు బట్టి అడిగి వాళ్ళని ఉద్ధరించిన ఎన్నో చూసినాం. వాళ్ళు చెప్పుకోలేదే. నేను స్టడీ చేసిన 6 నెలలు ఇక చేస్తాక చూసుకో. ఊరు నువ్వు స్టడీ చేసి, నీ ప్యానెల్ గెలిచి, నువ్వు పోయి ఏదో అందరు హీరోలు ఫ్రీగా చేస్తున్నారట, ఇక తీసి ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ చేసి డబ్బులు లెక్క పెట్టి ఇక మొదలు పెడతాడు. వారే ఎందుకండి, ఏమి లేకున్నా చేయొచ్చు సార్. దేవుడు ఆశీర్వదించాడు, కళామతల్లి ఆశీర్వదించింది. అది మంచి పనులకు వాడండి ఆ మైండ్ని, ఆ మేధాశక్తిని. కానీ కళాకారులను వెదియటానికో, కళామతల్లిని చిన్నతన పుచ్చటానికో చేయకూడదని నేను హితవు చెప్తున్నాను. సీనియర్గా, నీకంటే సీనియర్. ఎస్. ఇకపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ గందరగోళంలో, ఈ బ్యాడ్ నేము ఓని ప్రవాహంలో ప్రచారం అవుతున్న టైంలో, అబ్బా మోహన్ బాబు అన్న భలే పేరు చెప్పాడు. మంచు విష్ణుబాబు కరెక్ట్. ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్, క్రమశిక్షణ ఇన్స్టిట్యూటే వాళ్ళ ఇంట్లో ఉంది. మా మోహన్ బాబు అన్న నేర్పినది. నేను చాలా సందర్భాల్లో విష్ణుబాబు ఎక్కడ ఉండే తిరుపతిలో ఉండు, ఆ స్కూళ్ళు అక్కడ కాలేజీలు నడుపుతున్నా, అన్నీ చూస్తున్నాడు, సూపర్వైజ్ చేస్తున్నాను, విన్నాను. నేను ఇక్కడ మా ఇంటి పక్కన ఒక స్కూల్ పెట్టారు, చూస్తున్నాను. ఆ సిన్సియారిటీ నాకు తెలుసు, పెద్దలను గౌరవించి ఆ తీరు నాకు తెలుసు, చూశాను నేను. అది కూడా చాలా అవసరం ఇండస్ట్రీకి. అది లేనోళ్ళు చాలా మాట్లాడుతున్నారు. సంస్కారం అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ తెలియని వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. అన్నీ ఉన్న వ్యక్తి విష్ణుబాబు. ఇప్పుడు అవసరం ఇలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా మాకు అవసరం. పెద్దలు, మాని పుట్టించిన పెద్దలు, మాను తీర్చిదిద్దిన పెద్దలు, మా అంటే ఇది అని చెప్పిన పెద్దలు ఆలోచించాలి. విష్ణుబాబు లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితేనే, ఆయనకు ఒక పద్ధతి తెలిసిన వాడు కనుకనే పెద్దలను గౌరవించి, చిన్నలను గౌరవించి, మమేకమై ఒక క్రమశిక్షణగా పనిచేయించేవాడు. మొన్న మాకు మీటింగ్ జరుగుతుంది. అంకుల్ స్పీచ్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, ఆర్డర్, అది కావాలి. ఒక సిస్టమ్, ఒక సిస్టమేటిక్గా మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా అవసరం. మాకు మాటలు చెప్పేవాళ్ళు కాదు. కనుక కష్టపడతాడు, పని చేస్తాడు, క్యారెక్టర్ ఉంది, క్యాలిబర్ ఉంది, అన్నీ ఉన్న విష్ణుబాబు లాంటి ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ కరోనా వల్ల నష్టాల పాలైన కార్మికులను కాపాడటానికి కానీ, మా కళాకారులు, చిన్న కళాకారులు, పెద్ద కళాకారులు, స్టార్లు అందరినిగా కూడా కలపకపోయే వ్యక్తి విష్ణుబాబు దగ్గర. ఎప్పుడు పొగరు, గర్వం చూడలేదు, కాలు మీద కాలేసి ఇవన్నీ చూడలేదు నేను. అంకుల్ బాగున్నారు అంకుల్, అంకుల్ ఏంట, ఇంత చక్కని అప్రోచ్ ఉన్న వ్యక్తి, ఒక సంస్కారం నిండారా ఉన్న వ్యక్తి మంచు విష్ణుబాబు. కనుక
ఇలాంటి ప్యానల్ ఇప్పుడు మాకు అవసరమని నేను అనుకున్నాను కనుక నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా నేను ఎన్నో డక్కాముక్కలు తిని ఎన్నో చూసి నేను ఇటు ఇండస్ట్రీలో జరుగుతున్నాయని చూస్తున్నాను కనుక ఇప్పుడు నా ఇండస్ట్రీకి మాకు ఇలాంటి టీం అవసరం. అందరూ కూడా వైట్ పేపర్ లాంటి వాళ్ళే, ప్రగల్భాల పోయేటోళ్ళు ఎవరు లేరు. ఏది చెప్పితే అది చేసేవాళ్ళు, క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, క్రమశిక్షణగా మాట్లాడేవాళ్ళు, తప్పు లేకుండా ఆ పొల్లు పోకుండా తూచా తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళని కరెక్ట్గా ఎంచుకున్నారు ప్యానెల్కి బాబు. ఇలాంటి ప్యానెల్ని గెలిపిస్తే మా బాగుపడుతుంది, మాను నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారు, మాకు పేరు ప్రతిష్ట తెస్తాడు, తెచ్చి తీరుతాడు. ఇలాంటి ప్యానెల్లో నేను అసలు అంటే నేను 2-3 సందర్భాలు అసలు ఓట్లు కూడా వేయటానికి పోలేదు. కానీ ఇప్పుడు అవసరం మా బాగుపడటానికి, నా మాని నమ్ముకున్న కొందరు బాగుపడటానికి కూడా చాలా అవసరం కనుక బాబు లాంటి వాళ్ళైతే ఒక్క తాటి మీద మాను నడుపుతారు, ఒక్క తాటి మీద మాకు రెస్పెక్ట్ తెస్తారు. ఎన్ని కావాలనో ఎన్ని అవసరాలు ఉన్నాయో తీర్చగల దిట్ట కూడా. ఇది సాధించాలనుకుని మన కరోనాలో కొన్ని పనులు చేశారు బాబు, నేను విన్నాను, షాక్ అయిపోయాను. ఫ్లైట్లను కూడా ఇట్లా తిప్పారు ఆయన తెలివితేటలతో. ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళనందరినీ కలిపి హైదరాబాద్కు తెచ్చి ఏదేదో చాలా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు, నా నమ్మకాన్ని చెప్పుకుంటున్నాను. నమ్మకంగా ఇది జరుగుద్ది అన్న నమ్మి చెప్తున్నాను కనుక బాబు ప్యానల్ కళాకారులారా, ఒక మంచి క్రమశిక్షణ కలిగిన ఒక మంచి ఒక ఈ పని చేయాలంటే ఒక కమిట్మెంట్ కలిగినటువంటి మంచు విష్ణుబాబు ప్యానల్ను బ్రహ్మాండమైన మీద గెలిపించాడని కళాకారులందరినీ పేరు పేరున వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలోచించమని కూడా కోరుతున్నాను. ఇండస్ట్రీ నమ్ముకున్న వారు బాగు కోరండి అని కూడా కోరుతున్నాను. నాకు మంచు బాబు, విష్ణుబాబు కానీ మోహన్ బాబు అన్న కానీ ఈ ప్యానల్ గురించి చెప్పి నన్ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయమని నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మా విష్ణుబాబుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ బాబు అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్లెస్ దిస్ ప్యానల్, ఈ ప్యానల్ను బ్లెస్ చేసి మీ సేవకు వాడుకోండి. ప్రతి కళాకారుడికి మేము విభజించాం, వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు, వీడు పొడుగుండు పొట్టు, ఎవరం అందరూ మా బిడ్డలే, అందరూ మా కుటుంబ సభ్యులే. కనుక మా మనోభావాలను తెలుసుకొని మీరు ఈ ప్యానల్ని దీవించాలని ప్రతి కళాకారుని, ప్రతి మానవ ఓటర్ను నేను కోరుతూ పెద్దల్ని కూడా దీవించమని సీనియర్ నటులందరినీ కూడా నేను నమస్కరించి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. మీడియాకి, పెద్దలకి, బాబు మోహన్ అంకుల్కి, ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మా అసోసియేషన్, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక బాడీ, కానీ 2 రాష్ట్రాల్లో దీనంత మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ చాలా తక్కువ. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ ఎందుకో చెప్తాను. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉన్నారు. చదవడానికి వెళ్ళారు, ఉద్యోగం చేయడానికి వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అక్కడే ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఒక జనరేషన్ ఇండియాలో పుట్టకుండా విదేశాల్లో పుట్టున్నాయి. ఎన్నో వేల మంది ప్రపంచం అంతా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో చాలా దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తెలుగు తనానికి, తెలుగు కల్చర్కి, తెలుగు ఆత్మగౌరవానికి కనెక్ట్ చేసేది ఒక్క సినిమా. అది ఇక్కడున్న నటులు మేమందరం తెలుగు కల్చరల్ అంబాసిడర్స్గా అన్అఫీషియల్గా ఉన్నాం. అది నటులకున్న పవర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
25 సంవత్సరాల ముందు పుట్టింది. ఎ లిటిల్ మోర్ దెన్ 25 ఇయర్స్. దానికి ముందు చరిత్ర ఆఫ్ కోర్స్ బామోహన్ అంకుల్ చెప్పారు మీకు. అది ఎక్కడ పుట్టింది, మెడ్రాస్లో ఎలా ఉన్నారు, మా అతిరథ మహారథులు అక్కడ అసోసియేషన్లో ఉన్నారు. తమిళనాడు నడిగర్ సంఘం ఉన్నింది, తెలుగు వాళ్ళందరం అక్కడ ఉన్నాం. మా నాన్నగారు ఈ రోజుటికి చెప్తారు తమిళనాడు అంటే తాయినాడని. ఎందుకంటే చాలామంది కళాకారులకి అన్నం పెట్టింది తమిళనాడు. ఆ రుణం ఎప్పటికీ మర్చిపోలేం. ఆ జనరేషన్ మర్చిపోదు, ఆ జనరేషన్తో పుట్టిన నేను మర్చిపోను. కానీ మనం అందరం ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగు వాళ్ళం మనం. ఇక్కడ మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ బాగుండాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టింది. సి ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు, మా నాన్నగారి తరం ఇక్కడంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ థియేటర్స్ మాత్రం ఉండింది. దాని తర్వాత చేంజ్ వచ్చి శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, టీవీ వచ్చాయి. దట్ వాజ్ ఎ ఛాలెంజ్. అదొక ఛాలెంజ్గా భావించాం. దాని తర్వాత పైరసీని ఎదుర్కొనింది ఫిలిం ఇండస్ట్రీ. దాని తర్వాత ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఓటీటీ ఇప్పుడున్న మాకు ఛాలెంజ్. దాన్ని ఎదుర్కొని చేంజ్ వస్తూనే ఉంటుంది, చేంజ్ అవుతుంది. చేంజ్ ఇస్ గుడ్. దానికి మేము చేంజ్తో సహా మేము మారుతూ బెటర్గా వెళ్తూ ఉండాలి. టెక్నాలజీ మారింది, ఫిలిం నుంచి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అన్ని టెక్నాలజీ ఫిల్మ్లో మారింది, ఎడిటింగ్ మారింది, సౌండ్ మారింది, అన్నీ మారింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ మారింది, టికెట్ బుక్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ మారింది. కానీ మా లాంటి కళాకారులు మేమందరం అలాగే ఉన్నాం. మేము టాలెంట్ని నమ్ముకొని ఉన్నాం. మా లైఫ్ స్టైల్ అలాగే ఉంది. మాలాంటి యాక్టర్స్ మీలాంటి వాళ్ళమే మేమందరం. వీఆర్ నో డిఫరెంట్. మీరు మీ పక్కనున్న వాళ్ళలాగే మేమందరం వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్. సినిమాల్లో మేమందరం అఫ్కోర్స్ హెలికాప్టర్లో దిగచ్చు, మేమందరం డ్యాన్స్ చేయొచ్చు, ఫారిన్ లొకేషన్స్లో పెద్ద పెద్ద బంగ్లాల్లో సూట్లు వేసుకొని మేము సీన్లు చెప్పచ్చు. అది కాదు మేము. వీఆర్ నాట్ దట్. వేరే క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నాం. మేకప్ తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం మీలాగే. ఒక నటుడికి ఇప్పుడు కొంతమందికి 365 రోజులు ఈ సంవత్సరం ఫుల్గా పని ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ 3 నెలలు కూడా పని ఉండదు. ఒక నటుడు ఎంత బాధపడతాడో, అతనుకున్న కష్టాలు, అతనుకున్న ఆవేదన ఒక నటుడికే తెలుస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదు. స్క్రీన్ ముందు మేము నిలబడి, స్క్రీన్ ముందు మీ ఆ బాధ ఎవరు మేము చెప్పుకోలేము. చెప్పినా మీకు అర్థం కాదు. ఒక నటుడిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ బాధ తెలుస్తుంది. ఈ ఆర్టిస్టుల కోసం, మా కోసం, మా అందరి కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలన నమ్మకంతో నేను ఇప్పుడు వస్తున్నా. ఇక్కడికి రాకముందు, ఈ ప్రెస్ మీట్కి రాకముందు, నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నా అని చెప్పిన తర్వాత ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్కి రాకముందు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన బ్లెస్ చేశారు, కానీ హ్యాపీగా లేరు ఆయన. ఇక్కడున్న వాళ్ళు ఎవరు, స్టేజ్ పైన ఉన్నవాళ్ళు ఎవరు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా జరగడంలో మేము ఎవరూ హ్యాపీగా లేము. వీఆర్ నాట్ హ్యాపీ. నాన్నగారు ఈ సంవత్సరం 47 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి కంప్లీట్ చేసుకుంటారు. దానికి ముందు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ గత 2 వారాలుగా 3 వారాలుగా ఆయన పడే ఆవేదన విపరీతంగా ఉంది. అసలు ఇంట్లో చూడలేకున్నా ఆయనకి తెలిసి ఇప్పుడు దాకా ఆర్టిస్టులు ఇంతగా డివైడ్ అవ్వలేదు. ఒక ఎలక్షన్ ఇంత హోరాహోరీగా ఇంత బీభత్సంగా జరగలేదు. వై?
we're really surprised. All of us, we're all surprised. 25 సంవత్సరాలు 2015-16లో స్వర్గీయ దాసనారాయణరావు అంకులు, మురళీమోహన్ అంకుల్ ఇంట్లో, దాసరి అంకుల్ ఇంట్లో కూర్చోబెట్టి, రే విష్ణు, నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు, నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్గా చేయాలరా, మార్పు వస్తుంది ఇండస్ట్రీలో, కొంచెం యంగ్ బ్లడ్ కావాలి, మీరందరూ ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మురళీమోహన్ గారు కూడా కూర్చొని, విను నాన్న నేను చెప్తున్నా విను అన్నారు. ఆ రోజు నేను, అంకుల్ నేను రేపు చెప్పచ్చాను, ఏరా నేను చెప్తుంటే వినవా అన్నారు. సరే అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి, ఇలా నిలబడమన్నారు నాన్న, ఏం చేయాలి అని. ఒకటేనారే, అది బాధ్యత, నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు, నీకు 2-3 సినిమాలు వరుసగా షూటింగ్లు ఉన్నాయి, నువ్వు అంత టైం కేటాయించలేవురా, నీకు అనుభవం కావాలి, నీకు మంచి ప్యానల్ కావాలి, సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమని దాసనారాయణరావు అంకుల్కి నచ్చజెప్పి పక్కకు తప్పుకున్నా. ఆ రోజు దాసరి అంకులు, మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడమన్నారు? మార్పు తీసుకురాగలనేగా, గుడ్డి చాకరి చేయగలననేగా, ఆ నమ్మకం నాకు ఉంది. ఐ విల్ డూ ఇట్. మా అసోసియేషన్ 25 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఆ రోజు కన్నా విపరీతమైన ఛాలెంజెస్. అండ్ ఆ ఛాలెంజెస్ని ఎనర్జీతో ఫైట్ చేయాలి అన్న ఎనర్జీ మా అందరికీ ఉంది. అపోజిషన్ ప్యానల్లో ఉన్నారు కొంతమంది వెరీ గుడ్ యాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్. ఒక నిర్మాతగా, నేను నటుడినే కాదు నిర్మాత కూడా, ఒక నిర్మాతగా ఆ ప్యానెల్లో ఉన్న చాలామంది నా బ్యానర్లో యాక్ట్ చేశారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఒక నటుడు, ఒక నిర్మాతగా నటుడిగా వాళ్ళని నమ్మి నటులుగా నేను పెట్టుకుంటాను ఆ సినిమాలో. అంతేగాని మా అసోసియేషన్లో వాళ్ళు నాకన్నా బాగా పనిచేయగలరు, వెల్ఫేర్ బెటర్గా చేయగలరు అన్న నమ్మకం మాత్రం నాకు అస్సలు లేదు. నటుడుగా రేపు నేను మళ్ళీ పెట్టుకుంటా, వాళ్ళందరినీ నేను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా. బట్ మా అసోసియేషన్లో మాత్రం వాళ్ళు వెల్ఫేర్ చేయలేరు. వాళ్ళ గురించి నాకు తెలుసు, నాకెందుకు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వీ డోంట్ హ్యావ్ టు బీ డివైడెడ్ లైక్ దిస్. వాళ్ళ స్పీచెస్ విన్నా, ఐ హర్డ్ ద స్పీచెస్. వాళ్ళు చెప్పిన 99% నేను యాక్సెప్ట్ చేయను. ఐ థింక్ దట్స్ హాగ్ వాష్. అరే తినడానికే సగం మందికి ఇక్కడ తిండి లేదు. రెస్టారెంట్కి వెళ్ళి నేను డిస్కౌంట్ పెట్టుకొని ఏం చేస్తాను? నేను అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా? బాబుమోహన్ గారు రెస్టారెంట్కి వెళ్ళి డిస్కౌంట్ తీసుకుంటారా? వాట్ అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు మా అసోసియేషన్ ఒక చారిటీ ఆర్గనైజేషన్ అని, చారిటీ ఆర్గనైజేషన్ కాదని చెప్పారు. పెద్దలకి పెన్షన్ ఇచ్చేది చారిటీయా? ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆర్ బ్లడీ రెస్పాన్సిబిలిటీ. అదే పెద్దల్ని మనం ఈరోజు చూసుకోకపోతే రేపు మాకు వయసు అయిపోద్ది, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి మమ్మల్ని. ఇన్సూరెన్స్లు కరెక్ట్ కాదు. పోయిన టర్మ్లో ఇన్సూరెన్స్లు ఇవ్వడానికి వద్దు అని రద్దు చేయాలని ఎంతో ప్రయత్నించారు. కరోనా జీవితంలో అందరికీ, డబ్బున్నోడికి, డబ్బు లేనోడికి, హోదా ఉన్నోడికి, హోదా లేనోడికి అందరికీ క్లారిటీ ఇచ్చింది. దానివల్ల దెబ్బతిలేని వాడు ఎవరు లేరు, అందరం దెబ్బలు తిన్నాం, ప్రతి ఒక్కరం. ఇట్స్ నాట్ ఈజీ. ఒక మనిషి హాస్పిటల్లో ఉంటూ అతను చనిపోతున్నాడని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మాతో మాట్లాడుతూ డబ్బులు లేవు ఏం చేయాలని ఆ డాక్టర్తో మేము మాట్లాడి, ఏమైనా ఉందా అండి హోప్ అంటే, ఏమి లేదండి మీరు ఒకసారి మాట్లాడేసింది చివరి. వాళ్ళతో ఒక చనిపోతున్న వ్యక్తితో మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదని చెప్పే ఆ మాటలున్నాయే, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అసోసియేషన్లో ఎంతమంది డబ్బున్న వాళ్ళు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అవైల్ చేశారు. అది ఓన్లీ 200 మంది ఇప్పుడు దాన్ని ఎన్నుకున్నారు. ప్రయత్నించి ఉన్న 900 మందికి ఎందుకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు?
లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఎవ్రీ సిటిజన్ రైట్. అండ్ ఇది ఈజ్ మై ప్రయారిటీ. ఎడ్యుకేషన్ పాలసీ నెక్స్ట్, ఇప్పుడు రావాల్సిన నెక్స్ట్ తరంకి కావాల్సింది ఎడ్యుకేషన్. దీనికి ముందున్నంత ఈజీ కాదు ఎడ్యుకేషన్. ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ సహకరించాలి, హెల్ప్ చేయాలి. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఊరికే ఎడ్యుకేషన్ ఉంది, ఏ స్కూల్లో పెట్టాలి? ఒక హైదరాబాద్లో కాదు. హైదరాబాద్ ఇస్ నాట్ ద ఓన్లీ ప్లేస్. సికింద్రాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతిలో ఉన్నారు, చెన్నైలో ఆర్టిస్టులు ఉన్నారు. అందరితోనూ మాట్లాడుకున్నాయి. ఎడ్యుకేషన్ పాలసీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీకు అంతగా ఆ ప్యానెల్లో ఎవరికైనా ఎడ్యుకేషన్ పాలసీ పైన డిబేట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎడ్యుకేషన్ పాలసీతో నేను ఒక నటుడు, నిర్మాతే కాదు, నేను విద్యావేత్త కూడా. ఎడ్యుకేషన్ గురించి నేను పోరాడినంతగా, నేను మార్పు తీసుకురావాలనుకున్నంతగా అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఆ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఒక నటుడు, మా గుండెలన్నీ ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాయి? మేమందరం ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాం? కెమెరా ముందు నిలబడినప్పుడు. వి కమ్ అ లైవ్. ఒక నటుడుగా నేను ఫుల్ హ్యాపీగా ఉండేది కెమెరా ముందు ఉన్నప్పుడు. ప్రతి నటుడు, ఒక నటుడికే అర్థం అవుతుంది ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అవకాశాలు కలిగించాలి. అవకాశాలు లేని వాళ్ళకి కనీసం వారం 10 రోజులు పని కలిగించాలి. దట్ ఈస్ మై హై ప్రయారిటీ. అది నా ప్రయారిటీ. బైఫరికేట్ చేసి ఇంతమంది ఓటింగ్ రారు, ఇంతమంది ఇది కాదు. ఎంతమంది హీరోలకి ఐ నో వెరీ వెల్. పేర్లు తీను. నాన్నగారు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎక్కడో దగ్గర ఒక ప్రొడక్షన్లో ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అలాగా ఇన్నున్నాయి. ఇన్ని 900 మంది. ఇది ఒక కుటుంబం. ఇది అసలు మీడియాకు వచ్చుండకూడదు ఈ ఎలక్షన్, కానీ వచ్చేసాం. టూ లేట్ టు గో బ్యాక్. ఎందుకు వచ్చిందో దాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఇంకా చర్చ చేసిన వేస్ట్. దర్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ 900 మంది 2000 మంది అవ్వాలి. కొత్త ఆపర్చునిటీస్ రావాలి, కొత్త టాలెంట్ రావాలి. ఎందుకు ఒక ఆర్ట్ అసోసియేషను, ఒక ప్రొడక్షన్ అసోసియేషను, ఒక కాస్ట్యూమ్ అసోసియేషన్ వాళ్ళకు ఆ యూనియన్స్కి ఉన్నంత భరోసా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లో అయినా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ లైట్ మెన్గా కానీ, స్టంట్ మెన్గా కానీ, డాన్సర్ కానీ, నాన్ యూనియన్లో ఉన్నవాడు ఫైటర్గా వెళ్ళి ఫైట్ చేస్తే షూటింగ్ ఆపేస్తారు. మిగతా ఫైటర్లు ఫైట్ చేయరు. ఇంతమంది నటులు ఉన్నప్పుడు కొత్త టాలెంట్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారుగా. ఫైటర్స్ అందరూ తీసుకున్నారుగా. మా మెంబర్ అవ్వండి, ఫైట్ చేయండి. మా మెంబర్ అవ్వండి, డ్యాన్స్ చేయండి. కార్డ్స్ ఇస్తున్నారుగా. ఎందుకు మన అసోసియేషన్లో మిగతా వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి తీసుకురాకూడదు? వీ హ్యావ్ టు పుట్ అ రోస్టర్. ఉన్న నటులతో రోస్టర్ అయ్యాలి, వెళ్ళాలి. నిర్మాత దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళని డిమాండ్ చేయకూడదు. నిర్మాత దేవుడితో సమానం. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. నిర్మాతకి తగిన గౌరవం ఇవ్వాలి మనం. వాళ్ళకి ఇచ్చినప్పుడే నటులుగా మేమందరం బతుకుతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఒక ప్రముఖ నిర్మాత ఈరోజు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాడు, గర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, పని కలిగించాలి. దట్ ఈజ్ మై అజెండా, దట్ ఈజ్ మై ప్రయారిటీ. అందుకే ఈ ప్యానెల్ని ఎన్నుకున్నాను. బాబు మోహన్ గారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నారు. అంకుల్ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆయన ఒక స్కూటర్లో, యువర్ అన్ ఇన్స్పెక్టర్ కదా అంకుల్, రేషన్ షాప్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక స్కూటర్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్యాషన్తో ఆయన యాక్టర్ అయ్యారు, 3 times ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు, క్లీన్ చిట్తో బయట ఉన్నారు. ఆయన ఈ స్టిల్ ఇన్ పాలిటిక్స్. ఆయన వయసు నాకు కావాలి, ఆయన ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళు పడే బాధ, దాన్ని ఎలా మనం అడ్రస్ చెయ్యాలో ఆయన సలహాలు కావాలి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి
ఎలా హెల్ప్ చేయాలో, వాళ్ళు పడే బాధలు. నాకు ఇంకా కరెక్ట్గా ఐఎమ్ ఇన్ మై లేట్ 30s. నాకు 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు పడే బాధ నాకు తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకుంది, ఆయనకు తెలుసు. అది కావాలి నాకు. ఆయన మాకు సలహాలు ఇవ్వాలి, మాకు చెప్పాలి, అది మేము అమలుపరచాలి. అందుకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబు మోహన్ అంకుల్ని ఎన్నుకున్నాం. వైస్ ప్రెసిడెంట్గా పృథ్వీ గారు, వాళ్ళ ఫాదర్ చాలా మంచి నటుడు. ఆయన పుట్టింది ఇండస్ట్రీలో. మెడ్రాస్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈయన వచ్చారు. ఆయనకి తెలుసు అప్పుడు అక్కడ ఎలా ఉన్నింది, ఎన్ని గొడవలు జరిగాయి, దాన్ని ఎలాగ సర్దుమని గారు ఇక్కడికి వచ్చారు. హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకోవడానికి నేను పృథ్వీ గారిని ఉండమన్నా. మాదాల రవి, మాదాల రంగారావు గారి అబ్బాయి, వాళ్ళ కుటుంబం అంతా ఒక ఉద్యమానికి కట్టుబడి ఉంది. ఆ ఫోకస్ కావాలి నాకు. హీఈస్ ఎ డాక్టర్. ఇండస్ట్రీలోనే 80% మంది ఆయన దగ్గర ఫ్రీగా చికిత్స పొందారు. కరోనా టైంలో కొన్ని వేల మందికి అతను హెల్ప్ చేశాడు. వాళ్ళిద్దరిని వైస్ ప్రెసిడెంట్స్గా ఉండమన్నాను. సెక్రటరీగా రఘుబాబు గారు, షూటింగ్ వల్ల ఈరోజు అదే మాకు అన్నం పెట్టేది, అదే ప్రయారిటీ. ఎలక్షన్ ప్రయారిటీ కాదు, షూటింగ్ ప్రయారిటీ మాకు. అందుకు అన్న షూటింగ్లో ఉన్నారు. నాకు అన్న రఘుబాబు అన్న ఇండస్ట్రీలో అతి తక్కువ మందికి రిమార్క్ లేదు. ఆ రిమార్క్ లేని వ్యక్తి రఘుబాబు అన్న. రాత్రి 12 అయినా 2 అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాంటి సహాయమైనా కోరచ్చు. అందుకే రఘుబాబు అన్నని, అన్నా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండాలి, నువ్వు అయితే అందరికీ హెల్ప్ చేయగలవు, అందరూ నీ దగ్గరకు వస్తారన్నా, నీకు అసలు నువ్వు అందరికీ సేవ చేయాలన్నా అంటే, అమ్మ దిగేసాం కదమ్మా 100% చేద్దాం. ఆయనకి ఒక లెగసీ ఉంది. గిరిబాబు గారి అబ్బాయి ఆయన. దే హ్యావ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొనుక్కుంటున్నాం. ట్రెజరర్గా నా బ్రదర్ శివబాలాజీని రిక్వెస్ట్ చేశాను. శివబాలాజీ పోయిన టర్మ్ ఉన్న అసోసియేషన్ పెట్టిన తర్వాత లాస్ట్ టర్మ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టర్మ్. ఎందుకంటే మా అసోసియేషన్ అందరు బాగోగులు చూడాలి, ఒక ఇన్ని సంవత్సరాలుగా ఒక ఫ్లో ఉన్నింది. సడన్గా పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది, ఆర్టిస్ట్కి హెల్ప్ చేయాలి, ఎవ్వరూ ప్రిపేర్డ్ కాదు. ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని ఇతను ఎంతో కోఆర్డినేట్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అతన్ని వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను, శివ నా ప్యానెల్లో ఉండాలి, శివ రా, నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉన్నావు పోయినసారి, ఈసారి ట్రెజరర్గా ఉండు ప్లీజ్, ఐ నీడ్ పీపుల్, వీ నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్, నువ్వు రా అని శివబాలాజీని అడిగాను. జాయింట్ సెక్రటరీస్గా కళ్యాణి గారిని, ఆవిడ ఇల్లు తిరుగుతుంది, ప్రతి అసోసియేషన్ మెంబర్ తెలుసు ఆవిడకి. ఆవిడ హెల్ప్, మీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, మీరు రావాలని చెప్పాను. గౌతమ్ రాజు గారు పోయినసారి కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పని లేని వాళ్ళకి ఒక ప్యాంప్లెట్ వేసి, ఒక బుక్ వేసి, ఆయన సొంత డబ్బుతో ప్రొడక్షన్స్ అంతా తిరిగి చాలామందికి పని ఇప్పించాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కావాలి నాకు, ఎందుకంటే మళ్ళీ ఈ పని కావాలి మాకు. ఇది ప్రతి ప్యానెల్ చేయాల్సిన పని కాదు, ఇది ఒక ఫ్లో, ఒక సిస్టమ్ రెడీ చేశా అంటే ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి. అందుకే వీళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పేరున నేను అందరినీ రిక్వెస్ట్ చేశాను. అర్చన నేను అడిగా, అర్చు నువ్వు వచ్చి ప్యానల్, విష్ణు నేను ఓట్ వేసా కానీ నాకు ఐ సెడ్ ఉమెన్కి ప్రాధాన్యత కావాలి, ఆడవాళ్ళకి ప్రాధాన్యత కావాలి, నేను ఒక సపరేట్ డివిజన్ సెట్ చేయాలి లేడీస్కి. అందుకే తన్ని, రేఖాని, అందరిని, మలక్పేట్ శైలజ గారిని, నేను గీతా సింగ్ గారిని, స్వప్నాని, నేను రాజ్శ్రీ గారిని, పూజిత గారిని, జయశ్రీ గారిని, వీళ్ళందరిని అడిగాను నేను, రండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మా హిస్టరీలో మేమున్న 26 మంది ప్యానెల్లో 10 మంది ఆడవాళ్ళు ఉండడం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐ విష్ నాకు 50% ఉమెన్ ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఈవెన్ బెటర్. దట్ ఈస్ మై అజెండా. ఉమెన్ ఎంపవర్ అవ్వాలి. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతోమంది వాళ్ళ ఊరుల నుంచి వస్తారు. ఆ భరోసా, ఒక భద్రత కలిగియాలి. నటులుగా మనం ఆడవాళ్ళకి భద్రత కలిగియాలి. మన తెలుగు బిడ్డలు, ఆడపిల్లలు వచ్చి ఇక్కడ యాక్ట్ చేయాలి, వాళ్ళందరికీ ఒక భరోసా కలిగేయాలి. ఉమెన్ని ఎంపవర్ చేయాలి.
అది నా ప్రధాన అజెండా. పేరు పేరున ప్రతి ఒక్కరు ఇక్కడ పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు. నా ప్యానెల్లో ఉన్నవాళ్ళు, నా కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలుసు నా ప్యానెల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ రాత్రి సాయంత్రం 6 అయితే పార్టీలకి పబ్బులకి ఇంట్లో గ్యాదరింగ్లు ఉండేవారు కాదు. ఎంత రాత్రి అయినా రాత్రి పగలు వెల్ఫేర్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ హిస్టరీ మాట్లాడుతుంది, నేను చెప్పేది కాదు. ఈరోజు వాళ్ళు ఇండస్ట్రీలో ఎంత సేవ చేశారో, ఇండస్ట్రీకి ఎంత సేవ చేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. ఇది మా అమ్మ, ఇది మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తున్నారండి, చేయని వాళ్ళేరు. నా ఒక హీరో 2 కోట్లు ఇవ్వచ్చు, కొంతమంది 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఎవ్రీబడి ఆర్ డూయింగ్. ఇలా పనిచేసే వాళ్ళు నాకు కావాలి. అందుకే ఈ ప్యానెల్ని రిక్వెస్ట్ చేసుకుని పేరు పేరున అందరినీ రమ్మనింది నేను. చివరిగా బాబు మోహన్ అంకుల్ బీజేపీలో ఉన్నారు. మాదాల రవి సిపిఐ సిపిఎంకి ప్రెస్ క్యాంపెయిన్ సెక్రటరీ, ఆయన 2 రాష్ట్రాలకి. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. నాకు ఒక నాన్నగారి తరపున నాకు చంద్రబాబు అంకులు బంధు, ముఖ్యమంత్రి జగనన్న మా బావగారు. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళ మేము ఉన్నాం. కేటీఆర్ ఆయన వండర్ఫుల్, ఆయన మంచి స్నేహితుడు. అన్ని పార్టీలు ఇక్కడ మేమందరం ఉన్నాం. శిరస్సు ఉంచి దండం పెట్టి చెప్తున్నాను, పొలిటికల్ పార్టీస్ని డూ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మా ఎలక్షన్స్ ప్లీజ్. దయచేసి పొలిటికల్ పార్టీస్ డూ నాట్ ఇన్వాల్వ్. మేమందరం ఒక ఫ్యామిలీ, మాకు ఆ లిబర్టీ ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. మేము ఏ పార్టీనైనా ఎన్నుకునే స్వేచ్ఛ మా సభ్యుల్లో అందరికీ ఉంది. ఇక్కడ జరిగేది మా ఎలక్షన్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. దయచేసి డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఈ మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో మేమందరం, అందరూ, ప్రతి సభ్యుడు ఒక పనిచేసే ప్రెసిడెంట్, ఒక సమర్థమైన ప్యానెల్ని ఎన్నుకుంటారు. ఆ ప్యానెల్ మాదవుతుంది, ఆ ప్రెసిడెంట్ నేను అవుతా అని ఆశిస్తున్నాను. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. మాలో జరిగే దీంట్లో నాన్నగారు గురించి ఆర్టికల్స్ రాశారు ఇది డెక్కన్ క్రానికల్లో. ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఐ డోంట్ నో సురేష్ గారు రాశారా లేకపోతే ఇంకెవరన్నా రాశారో తెలీదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కాబట్టి చనువుతో నేను ఆయన పేరు చెప్పాను. కానీ ఆ ఆర్టికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నిలబడాలి అని ఫస్ట్ నా దగ్గర నుంచి రాలా. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నాకు చెప్పితే నేను యాక్సెప్ట్ చేసి నాన్నగారి దగ్గర ఒప్పించి నేను సరే అని నేను డిసైడ్ అయ్యి సేవ చేయడానికి నేను వచ్చాను. మా నాన్నగారు అప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేయలే. మా నాన్నగారికి ఒక ఫోన్ వచ్చింది, విష్ణుని తప్పుకోమని. మా నాన్నగారు అప్పుడు 600 చిల్లర 700 మందితో ఫోన్లో మాట్లాడారు. విష్ణు ప్రెసిడెంట్గా నిలబడతాడు, తప్పుకోడు, ఓట్ చేయండి విష్ణుకి అని. ఆ ఒక్క కరెక్షన్ ఉంది. మా నాన్న ఎవరిని ఫస్ట్ అడగల, ఫస్ట్ స్టెప్ మా నాన్న తీసుకోలే. ఆయన నీ ఇష్టం రా అని నాకు వదిలేశారు. అదొక్కటే. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ క్లారిఫికేషన్. విడిపోయినాయి అంటారు ఇండస్ట్రీ. ఒకటి ప్రకాష్ రాజ్ సపోర్ట్ ప్యానల్, ఒకటి విష్ణు సపోర్ట్ ప్యానల్. ఇప్పుడే బండ్ల గణేష్ కూడా పంపించాడు, నేను జనరల్ సెక్రటరీ పోటీ చేస్తున్నా, మిగిలిన అన్ని ఓట్లు మీ ఇష్టం, జనరల్ సెక్రటరీ మాత్రం నాకు వేయండి అని జస్ట్ ఇప్పుడే వచ్చింది. మీరేమంటారు, ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందంట? మీరు డివైడ్ గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ ఇబ్బందికరమైన ఎలక్షన్స్ 100%. నేను ఒక చిన్న నిదర్శనం చెప్తాను.
మీకు మీడియా తరపునే చెప్తాను నేను, ఎంత డీప్గా మా ఫిలిం ఇండస్ట్రీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ మీడియాలో నుంచి ఇద్దరు రిపోర్టర్స్ని తీసుకొని పిఆర్ఓలుగా చేశాను. వాళ్ళు అప్పుడు దాకా ఏమీ తెలియదు వాళ్ళని పిఆర్ఓలుగా చేశాను. వాళ్ళకి ఒక 2-3 ఆర్గనైజేషన్లో ఉద్యోగం కావాలంటే ఫోన్ చేసి నా వల్ల అయిన చనువుతో ఎప్పుడు ఎవరిని అడగల, నా కోసం నేను ఎప్పుడు అడగల. ఆ ఆర్గనైజేషన్స్కి ఫోన్ చేసి ఆ యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించాను. వాళ్ళని పిఆర్ఓలుగా ఇంట్రడ్యూస్ చేశాను. మెల్లగా నా స్నేహితులకి చెప్పాను, మంచి వాళ్ళు పెట్టుకోండి అని. వాళ్ళ కష్టంతో, దేవుడి ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ పిఆర్ఓస్గా ఉన్నారు. ఏ రోజు నేను మా ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తున్నానని చెప్పాను, మా స్నేహితుడికి ఫోన్ చేసి మేము రాలేము, మాకు వేరే విధంగా వాళ్ళ సినిమాలు ఉన్నాయి, మేము రాలేములే, ఈసారి ఇంకెవరినైనా పెట్టుకోమని. ద డివైడ్ ఎంత డీప్గా వెళ్ళిందో మీకు తెలుసు. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు. శ్రీకాంత్ అంకులు అక్కడ నాకు చాలా ఇష్టం. ఆయన అక్కడ నిలబడే ముందు మాట్లాడారు నాతో, అంకుల్ మీరు ధైర్యంగా నిలబడండి, ఎలక్షన్స్ వల్ల మన రిలేషన్షిప్ పోద్దాం అంకుల్ అని. అలాగ అతి తక్కువ మంది ఉన్నారు అంత క్లియర్ హార్టెడ్గా. సో డివైడ్ అనేది ఎంతవరకు డివైడ్ అనేది తెలియదు, కానీ ఇబ్బంది మాత్రం ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మీకు ఇండస్ట్రీలో అందరితోటి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడే చనువు ఉంది, మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోయారు? అటువైపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళని డ్రాప్ చేయడానికి కానీ లేదా ఇనానిమస్ చేయడానికి కానీ మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? బ్రదర్, మీరు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఎంత లేట్గా ఐఎమ్ ద లాస్ట్ క్యాండిడేట్ ప్రెసిడెంట్గా నిలబడతానని చెప్పిన వాడిని. నా ప్యానల్ని కూడా లాస్ట్ మినిట్ దాకా హోల్డ్ చేసిన వాడిని నేను. ఎందుకో చెప్పనా, ఇండస్ట్రీ ఉన్న పెద్దలు ఎంతోమంది అందరినీ యునానిమస్గా చేయాలని ప్రయత్నించారు. ఇది కేవలం ఐ డోంట్ నో, అది ఈగో అన్నాలా ఏమన్నాలా నాకు తెలియదు, కానీ దానివల్ల ఏకగ్రీవంగా కాల. అంత మునిగిపోయే సమస్యలు ఏమి లేవు, ఎవ్వరు ముంచేట్లా ఇండస్ట్రీని. ఇంకోటి అంటున్నారు విచ్ ఐ డెంట్ అండర్స్టాండ్, ఎవరెవరినో ఆర్టిస్టులను తీసుకొచ్చి యూనో అసోసియేషన్లో యూనో డబ్బులు కావాలి, డబ్బులు చేయాలి, ఇక్కడ షోలు చేయాలి, అక్కడ షోలు చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ అంటున్నారు. ఇళయరాజా గారిని అడగాలి, 3 కోట్లు ఆయన అడుగుతున్నారు, ఆయనతో మాట్లాడేదాం. ఇళయరాజా గారిని నేను వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి మాకు చేయండి అంటే రూపాయి తీసుకోడు. కానీ ఒకటి చెప్తాను, చాలామందికి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. హుద్హుద్ వచ్చినప్పుడు మేము సైతం అని ఒక ప్రోగ్రాం చేసాం. ఇండస్ట్రీ ఉన్న కళాకారులందరూ ఒక వేదిక పైన 2 రోజులు ఉంటే దాదాపు 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసాం, ఎక్కడికి వెళ్ళకుండా, ఒక్క హైదరాబాద్లోనే. అలాగా ఇండస్ట్రీని అందరిని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తే చాలు, విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ముందు యాక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా మనం అందరం ఒక ప్లాట్ఫామ్కి వస్తాం, మేమందరం చేస్తాం. అలా చేస్తే చాలు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారు? మా బిల్డింగ్కి ఇస్తారా, ఆర్టిస్టులకి అసోసియేషన్లో మెంబర్షిప్ కోసం ఇస్తారా? మై ఫస్ట్ థింగ్ నా ఎజెండాలో విల్ బి పెద్దలని సెక్యూర్ చేయడం, పెద్దలకి సెక్యూరిటీ ఇవ్వడమే నా ఫస్ట్ ఎజెండా. దాని తర్వాత ఉద్యోగం. బిల్డింగ్ కడతాం, నేను మాట ఇచ్చేశాను, బిల్డింగ్ కడతా, అది కాదు మెయిన్ ఇష్యూ. బిల్డింగ్ కట్టిన తర్వాత ఏంటి? ఏమంటే మీరు థియేటర్ కావాలంటున్నారు, మల్టీప్లెక్స్ థియేటర్ కావాలంటున్నారు, బిల్డింగ్లో ఒక పెద్ద శిల్పకళా వేదికలాగా ఒక భవనం అంటున్నారు. కట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక థియేటర్ కట్టాలంటే 3 నుంచి 5 కోట్లు. ఏషియన్ మహేష్ బాబు థియేటర్ ఉంది, AMB, అక్కడ దానికన్నా అది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ థియేటర్.
నేనుండేది జల్పల్లో, అది ఊరు శంషాబాద్ దగ్గర. మా మా ఊర్లో నీ సినిమా చూడాలంటే అక్కడ థియేటర్ కడతారా నాకు? బాబు మోహన్ అంకుల్ ఉండేది ఇక్కడ మాదాపూర్లో, అక్కడ థియేటర్ కడతారా? అతను ఉండేది మణికొండలో థియేటర్ కడతారా? లేకపోతే మీరు ఒక దగ్గర కడితే మేము అందరం వచ్చి అక్కడ థియేటర్ చూడాలి, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తే సినిమా చూస్తాం. దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. బిల్డింగ్ కడతాను ఓకే, బిల్డింగ్ లోపల ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్. దట్ ఈస్ మై ఫస్ట్ అజెండా. దాంతో బిల్డింగ్ ఈజీగా వస్తుంది. అది 10 వారం నుంచి 10 రోజుల వర్క్, అదే ఫస్ట్ మేము చేయాల్సింది. ఇప్పుడు జరుగుతున్నది మొత్తం బిల్డింగ్ గురించి, ఒక కాంప్లెక్స్ లాగా చేయాలనేటువంటిది, మా కాంప్లెక్స్ లాగా చేయాలనేటువంటిది ఇది. మీరు బిల్డింగ్ అనేటువంటి దానికి మీరు ఇవ్వబోతున్నటువంటి షేప్ ఏమిటి? ఎందుకంటే మెయిన్ ఎజెండా ఈ ఎలక్షన్స్లో మాట్లాడుతుంది, గత ప్యానల్స్లో మాట్లాడింది కూడా అదే మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద దీనికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన అష్యూరెన్స్ ఇస్తారా? ఒక బిల్డింగ్ కావాలి, దేనికి కావాలి? ఆఫీస్ బేరర్స్కి కావాలి, ఎప్పుడైనా ఉన్నప్పుడు మేమందరం మీటింగ్లు పెట్టుకోవడానికి కావాలి. ఏదైనా మేము లేదు ఈ ప్రెస్ మీట్ జరిగేబట్టి ఇలాంటి హోటల్స్ బదులు నేను ఇక్కడ రావాలి. నేను ఒక విషయం చెప్తానంటే యూ నీడ్ టు మెయింటైన్ ఏ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ థింగ్. వై డు ఐ నీడ్ టు మెయింటైన్ అ అంటే కాంప్లెక్స్? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, సీఎంగా ఉన్నప్పుడు కూడా అందరూ రిప్రజెంటేషన్, అఖిల నాగేశ్వరరావు గారితో సహా రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ హిమ్ ఫర్ 2 acres ఆఫ్ ల్యాండ్. 2 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుని ఏం చేస్తారు? ఆ స్థాయిలో కడతారా? మీ ప్రామిస్ ఏమిటి? మీరు బిల్డింగ్ కడతామని 2-3 స్థలాలు చూసామని మీరు చెప్పినప్పుడు మీది ఏ స్థాయిలో ఉండబోతుంది? వాళ్ళ స్థాయితో కంపీట్ అవుతుందా మీరు కట్టబోయే బిల్డింగ్? మా అసోసియేషన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు మా ప్రెసిడెంట్గానే ఉన్నారు. ఆయనే అప్పుడు ఇండస్ట్రీని అంతా తీసుకెళ్ళింది. అప్పుడు అడిగినప్పుడు ఒక సీనియర్ యాక్టర్ని పక్కన చూపించి, ఈయన దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి కదా మాదాపూరు, కొండాపూరు, అన్ని ఏరియాల్లోనూ, ఆయన ఇవ్వచ్చు కదా ఫ్రీగా ఒక 2 ఎకరాలు, ఎందుకు గవర్నమెంట్ని అడుగుతారో అన్నాడు. ఆయన 1000 గజాలు అడిగారు, 1000 గజాలు అడిగారు, 2 ఎకరాలు అడగరు, 1000 గజాలు అడిగారు. సో అప్పుడు అన్ని 100 ఎకరాలు ఆయన ఇచ్చి 1000 గజాలు నిజంగా కావాలి, 1000 గజాలు ఆ రోజున అడిగారు అనుకుంటే 1000 గజాలు ప్రొవైడ్ చేసుకునే పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సూటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. 1000 గజాల స్థలం కోసం ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంతగా ప్రయత్నిస్తుందా, ప్రాధేయపడుతుందా, దేబరిస్తుందా అనేటువంటి ఒక సందేహం ఉంది. ఆ సందేహాన్ని మీరు తీర్చగలరా అందరి సమక్షంలో మీ ప్రెస్ మీట్లో? 100% బిల్డింగ్ అనేది కడతాం. అది నా టర్మ్లో ఫినిష్ అవుతుందా తెలియదు, కానీ నా టర్మ్లో స్టార్ట్ అవుతుంది. అది 100% స్టార్ట్ చేస్తాను. అది 100% నా సొంత డబ్బుతో నేను కంప్లీట్ చేస్తాను. ల్యాండా గవర్నమెంట్ని అడుగుతామా, ప్రైవేట్గా కొంటామా, అది సెకండరీ ఇష్యూ మాకు. కానీ బిల్డింగ్ మా అసోసియేషన్కి ఎంతవరకు కావాలో అంతవరకు కడతాను. అంతేగాని నేను మల్టీప్లెక్స్ థియేటర్ కట్టను, కళ్యాణ మండపం కట్టను.